ఓం నమో వెంకటేశాయ. పరాంభుది కుంభ సంభవ సన్నిభం యోగి వృంద మనోరవింద సుకేసరోజ్వల షట్పదం భక్తలోక విలోచనామృతవర్తికాయిత విగ్రహం భద్రభూధర శేఖరం ప్రణమామి రామ సుధాకరం. ఏ విధంగా అగస్త్య మహర్షి సముద్రాన్ని సరళంగా దాటారో అదేవిధంగా ఘోర సంసార సాగరాన్ని దాటించేవాడు, యోగుల హృదయాన్ని తన ఆవాస స్థానంగా చేసుకున్నవాడు, భక్తుల కష్టాలను నివారించడం కోసం అవతరించేవాడు తదభిన్న శ్రీనివాస పరబ్రహ్మకు నమస్కరించుకుంటూ శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం ఇవాళ అంకురార్పణాలకు సన్నుద్ధులమవుతున్నాము. ఇటువంటి శుభ సమయాన అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా ఈ ప్రవచనంలో మనం కంఠీ శుక్రవారము అనే ఒక గాన పురస్సరంగా ప్రారంభించుకుందాం. ఈ గానాన్ని ఆలపించడానికి అన్నమాచార్య కళాకారులు శ్రీమాన్ పొన్న రాజేష్ గారు వారి బృందంతో సహా సిద్ధంగా ఉన్నారు. ఈ ఆలాపన కార్యక్రమం తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. కంటి శుక్రవారము గడియలేడిట, కంటి శుక్రవారము గడియలేడిట, కంటి అలమేల్ మంగ పండనుండే స్వామిని, కంటి శుక్రవారము గడియలేడిట, కంటి అలమేల్ మంగ పండనుండే స్వామిని, కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో కోణము గట్టి, సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో కోణము గట్టి, కమ్మని కదంబము కప్పు పన్నీరు, సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో కోణము గట్టి, కమ్మని కదంబము కప్పు పన్నీరు, చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మూల జుట్టి, చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మూల జుట్టి, తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని, తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని, కంటి శుక్రవారము గడియలేడిట, కంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని, కంటి పచ్చకర్పూరమే నూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగా దిగనలది, పచ్చకర్పూరమే నూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగా దిగనలది, అచ్చరపడి చూడ అందరి కన్నులకింపై, అచ్చరపడి చూడ
అందరి కన్నులకింపై నిజమల్లే పువ్వువలే ఇటుతానుండే స్వామిని నిజమల్లే పువ్వువలే ఇటుతానుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట కంటి అలమేల్ మంగ కండనుండే స్వామిని కంటి పునుగే పూరిచి తట్టలు చేరిచి నిప్పుబట్టి కరగించి వెండి పల్యాల నుంచి తట్టు పునుగే పూరిచి తట్టలు చేరిచి నిప్పుబట్టి కరగించి వెండి పల్యాల నుంచి దట్టముగా నేను నిండ పట్టాచి దీపి దట్టముగా నేను నిండ పట్టాచి దీపి బిట్టు వేడుగా మురియు చుండే పిత్తరి స్వామిని బిట్టు వేడుగా మురియు చుండే పిత్తరి స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట కంటి అలమేల్ మంగ కండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట కంటి అలమేల్ మంగ కండనుండే స్వామిని కంటి శుక్రవారం నాడు ఆ స్వామివారికి జరిపేటువంటి వైభవమైనటువంటి పూజా విధానాన్ని అన్నమాచార్య స్వామివారు చక్కగా మనకు అందించారు. అటువంటి సంకీర్తన కార్యక్రమాన్ని మనోహరంగా జరుపుకున్నాం. ఇక మనం శ్రీ గురుధ్యానాదును కలిసి పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామం శ్రీ ఆంజనేయ ప్రార్థనా
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్సప్తతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తమేవం శోక సంతప్తం భరతం కైకయీసుతం ఉవాచ వదతాం శ్రేష్ఠో వసిష్ఠ శ్రేష్ఠవాగృషి. అయోధ్యానగరంలో కౌసల్యాదేవి సమక్షంలో భరతుడు భీషణమైనటువంటి దారుణమైనటువంటి ప్రతిజ్ఞలు చేశాడు, శపథములు చేశాడు. తన తల్లి కైకేయి చేసినటువంటి ఘోరమైనటువంటి పనికి, అంటే రామవట్టాభిషేకాన్ని ఆపి రాముడిని వనవాసానికి పంపించడము, తద్వారా పుత్రవియోగంతో భరతుడు మరణించడము, వీటికి పుత్రవియోగంతో దశరథుడు మరణించడము, వీటన్నిటికీ కూడా కారణము కైకేయి. మరి కైకేయి కారణమైనప్పటికీ కూడా పరోక్షంగా భరతుని యొక్క ప్రమేయం కూడా ఇందులో ఉండవచ్చును అని లోకమంతా అనుకోవచ్చు, అయోధ్యాపుర వాసులు అనుకోవచ్చు, మిగతా వారందరూ కూడా అనుకునే అవకాశం ఉన్నది. ఎందుకు అంటే బహువృత్తాంతాని రాజకులాని నామా అని అంటారు. అంటే రాజకులములలో, రాజాంతఃపురంలో, రాజతంత్రములలో ఇది జరిగేది, ఇది జరగనిది అనే ఆ అవధులేమీ ఉండవు. ఏదైనా జరగటానికి అవకాశం ఉంటుంది, ఏదైనా జరగకపోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కావున ఆ రాజతంత్రంలో ఏదైనా జరగచ్చు. కావున కైకేయి చేసినటువంటి ఈ ఘోరమైనటువంటి పనిలో, అంటే రాముణ్ణి వనవాసానికి పంపడంలో భరతుని యొక్క ప్రమేయం కూడా ఉండవచ్చును అని లోకం భావిస్తుంది. అలాగే అందరూ కూడా అనుకోవచ్చును. కావున భరతుడు తన ప్రమేయ రామ వనవాస విషయంలో తన ప్రమేయం అనేదే లేదు, తనకేమీ తెలియదు, తల్లి చేసినటువంటి పాపంలో తనకు భాగము లేదు అని చెప్పి నిశ్చప్రచంగా బల్లగుద్దినట్లుగా చెబుతూ శపథములు చేస్తూ అనేకమైనటువంటి పాతకములను చెప్పాడు. చెప్పి రామ వనవాసానికి కనుక కారణమైనట్లయితే ఆ పాతకములు, ఆ దోషములు, ఆ దుష్ఫలితములని కూడా తాను పొందుతాను అని చెప్పాడు. తద్వారా రాముణ్ణి వనవాసానికి పంపించంటే రామచంద్రమూర్తికి అపకారం చెయ్యటము, రాముణ్ణి వనవాసానికి పంపించడం ఎంతటి ఘోరమైనటువంటి పనో అని కైకేయీ దేవికి కూడా తెలియజేయటము, అలాగే తాను నిష్కళంకుడిని, కళంకమేమీ లేనటువంటి వాడిని అనే విషయాన్ని నిరూపించుకోవటము, కౌసల్యాదేవిని ఊరడించడము ఇందులో ఉన్నటువంటి ఆంతర్యము ప్రధానమైనటువంటి అంశము. మరి ఈ విధంగా భరతుడు శపథములు చేసేటప్పటికీ కౌసల్యాదేవి భరతుణ్ణి దగ్గరకు తీసుకుని, నాయన ఇప్పటికే పుత్రవియోగ దుఃఖంతో పుత్రుడు వనవాసానికి వెళ్ళాడు అని, భర్త గతించాడు అని బాధపడుతూ ఉంటే నీవు కూడా ఈ విధంగా మాట్లాడితే నిష్ఠురములలాగా ఉన్నవి, నీవు శపథములు చేసినప్పటికీ కూడా అవి అంత కఠినంగా ఉండేటప్పటికీ మాకు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము అని చెబితే భరతుడు కౌసల్యాదేవిని పట్టుకుని బోరున విలపించేశాడు. కౌసల్యాదేవి కూడా ఆ భరతుడిని దగ్గరకు తీసుకుని ఓదార్చుతూ, నీలో ఎటువంటి దోషము లేదు,
ఇదంతా కూడా మా యొక్క భాగ్యం వల్ల, అంటే నీలో ఎటువంటి దోషము లేకపోవటం అనేది చాలా గొప్ప విషయము అని చెప్పి ఆ భరతుని యొక్క సౌశీల్యాన్ని, భరతునికి రాముని యందు ఉన్నటువంటి ఆ ఆదరణ, ప్రేమ, వీటిని మెచ్చుకుంటూ భరతుడు ఎటువంటి అపరాధము చేయలేదనే విషయాన్ని కౌసల్యాదేవి కూడా ప్రతిపాదించింది. మరి ఈ విధంగా భరతుడు కౌసల్యాదేవి దగ్గర విలపిస్తూ ఉంటే అక్కడే ఉన్నటువంటి వశిష్ఠుల వారు చూచారు, ఇప్పటికే చాలా ఆలస్యం అవుతూ ఉన్నది. దశరథ మహారాజు గతించిన తర్వాత ఆ తరువాత రోజున భరతుణ్ణి తీసుకురావడానికి దూతలను పంపిస్తే వాళ్ళు 3 రోజుల పాటు వెళ్ళి ప్రయాణించి ఆ కేకయ రాజ్యానికి చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న వెంటనే ఆ తర్వాత ప్రాతకాలంలో బయలుదేరితే అక్కడి నుంచి భరతుడు అయోధ్య నగరానికి రావటానికి 7 రోజులు పట్టింది. అప్పటి వరకు కూడా దశరథ మహారాజుని, అంటే గతించినటువంటి దశరథ మహారాజు యొక్క దేహమును తైలద్రోణిలో ఉంచారు. కావున మరి దశరథ మహారాజు గతించిన తర్వాత చాలా కాలం, అంటే చాలా రోజులు, 10 రోజులు దాటుతున్నది అని అనుకుంటూ మరి చెయ్యవలసినటువంటి ఉత్తర క్రియలు చేయాలి. కావున చెబుతూ ఉన్నాడు, తమేవం శోక సంతప్తం భరతం కైకయీ సుతం ఉవాచ వదతాం శ్రేష్ఠో వశిష్ఠ శ్రేష్ఠ వాగృషి అని అంటూ ఈ విధంగా కౌసల్యాదేవి వద్ద విలపిస్తూ బాధపడుతున్నటువంటి ఆ భరతుణ్ణి, శోక సంతప్తం, దుఃఖం చేత సంతప్తుడై బాధపడుతున్నటువంటి భరతుణ్ణి, కైకేయీ సుతం భరతం, అంటే కైకేయీ పుత్రుడైనటువంటి భరతుణ్ణి అని చెప్పడంలో కైకేయీ చేసినటువంటి ఆ పాపపు కృత్యంలో, దారుణంలో ఈయనకు భరతునికి ఏమాత్రము భాగము లేదు. కేవలము సుతుడిగా ఆమె కడుపున పుట్టాడు కానీ ఆ లక్షణములు మాత్రము భరతుడిలో లేవు అనే విషయాన్ని చెప్పడం కోసమే ఈ సందర్భంలో కైకేయీ సుతం, కైకేయీ కుమారుడైనటువంటి వాడు, సుగుణాభిరాముడైనటువంటి తం భరతం, ఆ భరతునితోటి వదతాం శ్రేష్ఠ, మాట్లాడడంలో నేర్పరి అయినటువంటి వాడు. అసలు చక్కగా మాట్లాడగలగటమే గొప్ప విశేషము. అయితే అలా మాట్లాడే వారిలో కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు, అందరిలో గొప్పవాడైన శ్రేష్ఠవాకు, ప్రశస్తమైనటువంటి వాక్కు కలిగినటువంటి వాడైన వశిష్ఠ ఋషి, వశిష్ఠ మహర్షి ఉవాచ, ఈ విధంగా ఇంకా భరతునితోటి మాట్లాడుతూ ఉన్నాడు. అలం శోకేన భద్రంతే రాజపుత్ర మహాయశ ప్రాప్తకాలం నరపతే కురు సంజ్ఞానముత్తమం. రాజపుత్ర, దశరథ మహారాజు కుమారుడైనటువంటి ఓ భరత, మహాయశ, గొప్ప కీర్తి కలిగినటువంటి ఓ భరత. అంటే ఏమిటి? కీర్తివంతుడు, గుణవంతుడిగా పేరుగాంచిన వాడు, అన్నగారి యందు ఆదరం కలిగినటువంటి వాడు, గొప్ప రాజనీతి తెలిసినటువంటి వాడు, సర్వసమర్థుడు అయినటువంటి భరత, తే భద్రమస్తు, నీకు శుభము కలుగుగాక. భద్రమస్తు, నువ్వు ధైర్యంగా ఉండవయ్యా. శోకేన అలం, ఇంకా నువ్వు ఇప్పటి వరకు ఇంకా శోకిస్తూనే ఉన్నావు. ఎందుకంటే నీలాంటి ధీరుడైనటువంటి వాడు, అందరికీ ఆధారంగా ఉండవలసినటువంటి వాడు ఇలా శోకించడం అనేది తగదు. కావున శోకేన అలం, ఇంకా దుఃఖించద్దయ్యా, ఇక దుఃఖాన్ని ఆపుకో. నరపతే ప్రాప్తకాలం ఉత్తమం సంజ్ఞానం కురు. నరపతే, మహారాజు దశరథ మహారాజుకి ప్రాప్తకాలం, సమయానుగుణంగా ఆయన గతించాడు. కావున కాలానుగుణంగా ఆయనకు ఉత్తమం సంజ్ఞానం కురు, శ్రేష్టమైనటువంటి, అంటే ఇంకా గతించిన తర్వాత చేయవలసినటువంటి ఉత్తర క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్తమం సంజ్ఞానం, చక్కగా దశరథుణ్ణి ఆ స్వర్గానికి పంపించేటటువంటి క్రియాకలాపములు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలన్నీ కూడా నీవు చక్కగా నిర్వర్తించవయ్యా. తద్వారా ఆయనను తరింపజేసినటువంటి వాడివి అవుతావు అని అన్నాడు. అంతేగాని ఈ గతించిన వాళ్ళు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే వారికి ఉత్తమగతులు, వారికి స్వర్గప్రాప్తి ఎలా కలుగుతుంది? కావున ఆ గతించిన తర్వాత కొంత విలపించినప్పటికీ కూడా ఆ తర్వాత చేయవలసినటువంటి ఉత్తర క్రియలను చక్కగా చేయటం ద్వారా వారికి ఉత్తమగతులు కలుగుతాయి. కావున నీవు ఆచరించవలసిన వాటిని చెయ్యవయ్యా అని అంటూ
వశిష్ఠుల వారు చెబుతుంటే వశిష్ఠస్య వచశ్రుత్వా భరతో ధారణాంగత ప్రేత కార్యాణి సర్వాణి కారయామాస ధర్మవితు. ధర్మవితు, ధర్మం తెలిసినటువంటి వాడు భరతుడు. అందుకనే వశిష్ఠస్య వచశ్రుత్వ, వశిష్ఠ మహర్షి గురువు తమ కులగురువు అయినటువంటి వాడు ఎప్పుడు ఏ కార్యమును ఆచరించాలో సమయానికి ప్రబోధించేటటువంటి వాడైన ఆ వశిష్ఠ మహర్షి యొక్క మాటను విని ధర్మవితు, ధర్మం తెలిసినటువంటి వాడు ఎంత కష్టంలో ఉన్నా ఎంత శోకంలో ఉన్నా ధర్మాన్ని విడిచిపెట్టనటువంటి వాడైన ధర్మవేత్త అయిన భరతుడు ధారణాంగత కొంత ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. అంటే మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా తన కర్తవ్యముల మీద దృష్టి పెట్టి ఆ బాధను అణుచుకుని ఇంకా తాను చేయవలసినటువంటి వాటి కోసం సర్వాణి ప్రేతకార్యాన్ని కారయామాస. ఇక దశరథ మహారాజుకు చేయవలసినటువంటి ఉత్తర క్రియలు ఏవైతే ఉన్నాయో, గతించిన తర్వాత చేసేటటువంటివి ఆ దేహ సంస్కారములు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారములన్నీ కూడా చెయ్యటానికి ఇంకా సిద్ధపడ్డాడనమాట. ఎందుకు అంటే అకృత్వా ప్రేతకార్యాన్ని ప్రేతస్య ధనహారక వర్ణానాం యద్వధే ప్రోక్తం తద్వ్రతం నియతశ్చరేత్ అని అన్నారు. ఎందుకు అంటే ఎవరికైతే ఉత్తర క్రియలు చెయ్యాలో, ఎవరైతే ఆ ఉత్తర క్రియలు చెయ్యడానికి అధికారిగా ఉన్నాడో, చేయవలసినటువంటి కర్తవ్యం ఎవరి మీద అయితే ఉన్నదో వాడు తప్పనిసరిగా ఎలాగైనా సరే ఆ క్రియలను నిర్వర్తించి తీరవలసినదే. అంతేగాని నాకేమీ ఆస్తిపాస్తులు ఇవ్వలేదనో, లేకపోతే నాకు ఇష్టం లేదనో, లేకపోతే మరొకటనో ఎవరికైతే ఆ సంస్కారాలు చేయాలో వారికి చేయకుండా గనక విడిచిపెట్టినట్లయితే, వదిలేసినట్లయితే అది ఆ వంశంలో అంటే ఆ చెయ్యనటువంటి వాడి తర్వాత వారి మీద కూడా ఆ ప్రభావం అనేది చూపుతుంది. అలాగే ఆ వారికి ఎవరికైతే చేయవలసి ఉన్నదో వారికి ఉత్తమగతలు కూడా ప్రాప్తించవు. తద్వారా వారి శోకంతో ఇతని యొక్క ఆ పరంపర అనేది క్షీణించిపోయే ప్రమాదం ఉన్నది. అంతేకాదు అతని యొక్క ధనం మొత్తాన్ని కూడా హరిస్తే, దొంగిలిస్తే ఎంతటి పాపం అనేది కలుగుతుందో అంతటి పాపం అనేది పొందుతాడు. కావున ఉత్తర క్రియలను చెయ్యవలసినటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని చెయ్యవలసినదే. వాటిలో ఎటువంటి ఇతరమైనటువంటి మార్గము లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా సరే చెయ్యాలి అన్నాడు. ఇక్కడ భరతుడికి తండ్రి అంటే చాలా ఇష్టము. ధర్మాన్ని పరిపాలించేటటువంటి వాడు భరతుడు తప్పనిసరిగా చేస్తాడు. కానీ సామాన్యంగా లోకం వ్యవహారం చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తప్పనిసరిగా చెయ్యాలి. లేకపోతే వర్ణానాం యద్వధే ప్రోక్తం తద్వ్రతం నియతశ్చరేతు. 4 వర్ణముల వారిని కూడా వధించినటువంటి పాపాన్ని పొందవలసి ఉంటుంది. కావున ఉత్తర క్రియలు చేయవలసిన వారు తప్పనిసరిగా చేసి తీరవలసినదే. ఇక్కడ ఇష్టాయిష్టములతోటి లేకపోతే ఆస్తిపాస్తులతోటి వీటితో నిమిత్తం అనేది లేదు. కర్తవ్యం ఒక్కటే దీక్షగా, అంటే ఆ కర్తవ్యాన్ని ఆచరించడమే పనిగా చెయ్యాలి అనేది మనకు దాయతత్వం అనే మొదలైన స్మృతి గ్రంథముల ద్వారా తెలుస్తూ ఉన్నది. మరి ఇక్కడ వశిష్ఠుల వారి యొక్క మాట విన్నటువంటి భరతుడు ధైర్యం తెచ్చుకున్నటువంటి వాడై మనస్సుని కాస్త దిటవు చేసుకుని ఇంకా దశరథునికి ఉత్తర క్రియలు చేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఉద్ధృతం తైల సంరోధాత్ సతు భూమౌ నివేశితం ఆపీత వర్ణవదనం ప్రసుప్తమివ భూపతిం. దశరథుడు గతించినప్పటి నుండి భరతుడు వచ్చే వరకు కూడా దశరథుణ్ణి ఒక తైలద్రోణిలో ఆయన యొక్క పార్థివ దేహాన్ని భద్రపరిచి ఉంచారు కదా. మరి తర్వాత ఇంకా ఎప్పుడైతే భరతుడు ఉత్తర క్రియలు చేయడానికి సిద్ధపడ్డాడో ఇంకా అప్పుడు ఆ ద్రోణి నుండి సేవకులందరూ కలిసి దశరథుని యొక్క దేహాన్ని బయట ఉంచారు. తతః పుత్రః సహ శైల సంరోధాదుధృతం. ఇంకా పుత్రుడైనటువంటి ఆ భరతుడు తైల సంరోధాదుధృతం, తైలద్రోణి నుండి బయటకు తీసి ఉంచినటువంటి భూమౌ నివేశితం, భూమి మీద ఆ ఉంచబడినటువంటి ఆపీత వర్ణవదనం, పీతవర్ణంతో పసుపు రంగుతో ఉన్నటువంటి శరీర ఛాయతో గోచరిస్తున్నటువంటి వాడంటే శరీరం అంతా కూడా పచ్చగా పసుపు రంగులో ఉన్నటువంటి వాడైన భూపతిం దశరథ మహారాజుని సంవేశ్య శయనే చాగ్ర్యే
నానారత్న పరిష్కృతే తతో దశరథం పుత్రో విలలాపసు దుఃఖిత. ఇంకా దశరథుణ్ణి తైలద్రోణిలో నుంచి తీసి ఎప్పుడైతే ఆ భూమి మీద పడుకోబెట్టారో నానారత్న పరిష్కృతే అగ్రియే శయనే సమ్యేస్య, అనేకమైనటువంటి రత్నములు పొదిగిన అగ్రియే శయనే సమ్యేస్య ఉత్తమమైనటువంటి శయ్య మీద ఆయనను దశరథుణ్ణి ఉంచి సుదుఃఖిత విలలాప, ఆ దశరథుని యొక్క దేహాన్ని చూస్తూ భరతుడు ఎంత ఆపుకుందాము అని ఉన్నప్పటికీ కూడా ఆయనను ఆ విధంగా తైలద్రోణిలోంచి బయటకు తీయటము, అదేవిధంగా కింద పడుకోబెట్టడము, అక్కడ నుంచి ఒక రత్నములు పొదిగినటువంటి శయ్య మీద ఉంచటము, వీటినన్నింటినీ చూస్తూ ఉంటే సర్వసమర్థుడైనటువంటి వాడు, ఎంతో వీరుడు అయినటువంటి దశరథ మహారాజు ఈ విధంగా ఉలుకు పలుకు లేకుండా ఈ విధంగా పడి ఉన్నాడే అని ఆ తండ్రి గారి యొక్క పరిస్థితిని, ఆ తండ్రి యొక్క దేహమును చూచి విలపిస్తూ ఉన్నాడనమాట. విలపిస్తూ కింతే వ్యవసితం రాజన్ ప్రోషితే మయ్యనాగతే వివాస్య రామం ధర్మజ్ఞం లక్ష్మణంచ మహాబలం. మహారాజు దగ్గరికి, ఆయన దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన దేహాన్ని చూస్తూ, రాజన్ మహారాజా ప్రోషితే మయి అనాగతే, నేను దేశాంతరానికి కేకయ రాజ్యానికి వెళ్ళాను కదా, కనీసం నేను వచ్చే వరకు అయినా సరే నీవు ఉండవచ్చును కదా. నేను ఆ దేశాంతరానికి వెళ్ళిపోయిన తర్వాత ధర్మజ్ఞం రామం మహాబలం లక్ష్మణంచ వివాస్య, ధర్మజ్ఞుడు, అందరినీ ఆనందపరిచేటటువంటి వాడు, నీకు అత్యంత ప్రియమైనటువంటి వాడు, నాకు అన్నగారు అయినటువంటి రామచంద్రమూర్తిని, అలాగే గొప్ప బలవంతుడైన తేజస్శాలి అయినటువంటి లక్ష్మణుణ్ణి కూడా వివాస్య అడవికి పంపించేసి స్వర్గగమనాయతే కిం అద్య వ్యవసితం, స్వర్గం వెళ్ళాలి అని నీకు ఎందుకు అనిపించిందయ్యా? నన్నేమో కేకయ రాజ్యానికి పంపించేశావు, మా అన్నగారిని అదేవిధంగా తమ్ముడైనటువంటి ఆ రామచంద్రమూర్తిని లక్ష్మణుణ్ణినేమో వనవాసానికి పంపించేశావు. పోనీ నీవన్నా అయోధ్య నగరంలో ఉంటావు అంటే నువ్వేమో స్వర్గానికి వెళ్ళిపోయావు. అద్య వ్యవసితం, ఈనాడు ఈ విధంగా ఎందుకు నిశ్చయించుకున్నావు, ఎందుకు ఈ విధంగా గతించావయ్యా అని చెప్పి ఆ తండ్రిని చూసుకుంటూ ఆ దేహం దగ్గర భరతుడు ఈ విధంగా రోధిస్తూ విలపిస్తూ ఉన్నాడు. క్వయాస్యతి మహారాజ హిత్వేమం దుఃఖితం జనం హీనం పురుష సింహేన రామేణ క్లిష్ట కర్మణ. దశరథ మహారాజుని రామచంద్రమూర్తిని ఇరువురిని చూసుకుని అయోధ్యానగరంలో ఉన్నటువంటి అటు గురువులు కానీ అమాత్యులు కానీ సామంతరాజులు కానీ ప్రజలు కానీ వీరందరూ కూడా, లేకపోతే ఆ కుటుంబం కానీ అందరూ ధైర్యంగా జీవిస్తూ ఉన్నారు. దశరథుడు ఉన్నాడు, దిగులు లేదు, రామచంద్రమూర్తి ఉన్నాడు, ఇక దిగులు లేదు అని అందరూ కూడా నిర్భయంగా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఒకరు లేకపోయినా మరి ఒకరు ఉండేటటువంటి అవకాశం ఉన్నా సరే ఈ జనులలో అయోధ్య ప్రవాసులలో ధైర్యం అనేది నిలిచి ఉండవచ్చును. కానీ మహారాజా అక్లిష్టకర్మణ పురుషసింహేణ రామేణ హీనం, ఏ కార్యమునైనా సరే చాలా సులువుగా నిర్వర్తించేటటువంటి వాడు, దేనికి కూడా అంటే ఏమిటి, కష్టముగా జరగవలసినటువంటి వాడిని కూడా సులువుగా చేసేవాడు. మనవాళ్ళు స్మార్ట్ అంటుంటారు కదా, అంటే కష్టపడి చెయ్యటము అనేది ఒక విషయం అయితే ఆ కష్టపడి చేసేదాన్ని కూడా తెలివితేటలతోటి చమత్కారంతో చాలా సులువుగా లాఘవంగా చేయటం అనేది అంతకు మించినటువంటి గొప్ప విశేషం. అంటే కేవలము శారీరకమైన బలమే కాకుండా బుద్ధి బలంతో కూడా కార్యాలు నిర్వర్తించేటటువంటి అక్లిష్ట కర్మణ అన్నారంటే చాలా సునాయాసంగా ఏ కార్యాన్నైనా సరే చక్కబెట్టగలిగినటువంటి సమర్థుడు అయిన రామేణహీనం, రాముడు వనవాసానికి వెళ్ళిపోవడం ద్వారా రాముడు ఈ అయోధ్యానగరంలో లేడు. ఈ విధంగా రాముణ్ణి కోల్పోయి బాధపడుతున్నటువంటి దుఃఖితం ఇమం జనం, దుఃఖంతో ఉన్నటువంటి ఈ జనులను హిత్వా క్వయాస్యసి, విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా? రాముడు వెళ్ళిపోయాడు కావున బాధపడుతున్నటువంటి వీళ్ళందరినీ, మీ అందరికీ ఏ ఇబ్బంది లేదు, రాముడు వెళ్ళిపోయినా సరే నేను మీ అందరికీ ఉన్నాను అని చెప్పి ధైర్యం చెప్పవలసినటువంటి వాడివైన నీవు రాముడు వనవాసానికి వెళితే నీవు ఎక్కడకు వెళ్ళావో కూడా తెలియకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా
అని చెప్పి అంటూ యోగక్షేమంతు తే రాజన్ కోస్మిన్ కల్పయితా పురే త్వయి ప్రయాతే స్తత్ర తాత రామే చ వనమాశ్రితః. ఈ విధంగా యోగక్షేమంతు తే రాజన్ కోస్మిన్ కల్పయితా పురే త్వయి ప్రయాతే స్వస్థాత రామే చ వనమాశ్రితే అని అంటూ రాజన్ మహారాజా, తాత తండ్రి దశరథ మహారాజా, త్వయి స్వహ ప్రయాతే, నీవు స్వహ అంటే ఇక్కడ స్వర్గము అని అర్థం, స్వరవ్యయం స్వర్గనాక అని చెప్పినట్లుగా స్వహ అనే దానికి ఇక్కడ స్వర్గము అని అర్థం. కావున స్వహ ప్రయాతే, నీవు స్వర్గానికి వెళ్ళగా, రామేచ వనవాశ్రితే, రాముడేమో మరి వనవాసానికి వెళ్ళిపోయాడు. రాముడు వనవాసానికి వెళ్ళిపోగా తే అస్మిన్ పురే కహ యోగక్షేమం కల్పయిత, నీ పట్టణమైన నీ చేత పరిపాలించబడినటువంటి ఇప్పటి వరకు కూడా ఎంతో ధైర్యంగా సుభిక్షంగా ఉన్నటువంటిదైన ఈ అయోధ్య నగరానికి, నీ పట్టణానికి యోగక్షేమం కహ కల్పయిత, యోగక్షేమాన్ని ఎవరు చూస్తాడయ్యా? యోగక్షేమం అంటే ఇంతకుముందు అనుకున్నాం, అప్రాప్తస్య ప్రాప్తి యోగ, ప్రాప్తస్య సంరక్షణం క్షేమ అని చెప్పి. అంటే లేనటువంటి వాటిని కొత్తగా కల్పించడం అనే దాన్ని యోగము అంటే, ప్రాప్తించనటువంటి వాటిని ప్రాప్తింప చేసుకోవటం యోగము, ప్రాప్తించినటువంటి వాటిని సంరక్షించుకోవటం క్షేమము అని అన్నారు. కావున ఈ రాజ్యంలో కల్పించవలసినటువంటి వాటిని కల్పించడము, కల్పించినటువంటి వాటిని సంరక్షించడము, ఇవన్నీ కూడా నీ రాజ్యంలో ఇంకా ఎవరు నిర్వర్తిస్తారయ్యా? రాముడు వెళ్ళిపోయాడు, పాలించవలసినటువంటి నువ్వు వెళ్ళిపోయావు, ఈ రాజ్యాన్ని కాపాడేది ఇంకా ఎవరు అని అంటూ విధవా పృథివీ రాజన్ త్వయా హీనా నరాజతే హీనచంద్రేణ రజనీ నగరీ ప్రతిభాతిమా. మహారాజా, రాజన్, త్వయా హీనా పృథివీ విధవా, త్వయాహీన నీవు లేనటువంటి పృథివీ ఈ భూమి ఈ రాజ్యము విధవ విగత ధవ అని అంటారంటే ఏమిటి? ప్రకాశము కళాకాంతులు కోల్పోయినటువంటిది అని చెప్పి, అంటే పోషించేటటువంటి వాడు పాలించేటటువంటి వాడిని కోల్పోయినటువంటిది అని అంటున్నారు. అటువంటిదైనటువంటి ఈ భూమి ఈ రాజ్యము నరాజతే ఏమాత్రము కూడా ప్రకాశించడం లేదు, ఏమాత్రము అనుకూలంగా అనిపించడం లేదు. అయోధ్య నగరము హీనచంద్ర రజనీ ఇవ మా భాతి, చంద్రుణ్ణి కోల్పోయినటువంటి రాత్రిలాగా ఈ అయోధ్య నగరము, నిన్ను కోల్పోయినటువంటి అయోధ్య నగరము రామచంద్రుణ్ణి కోల్పోయింది, అలాగే నిన్ను కూడా కోల్పోయినటువంటి అయోధ్య నగరము ఏమాత్రము శోభించటం లేదు. మా భాతి అంటే ప్రకాశించడం లేదు అని ఒక అర్థమైతే, మా నాకు భాతి అనిపిస్తున్నది అంటే ఈ అయోధ్య నగరంలో ఏమాత్రము కళాకాంతులు ప్రకాశము అనేవి లేవు అని చెప్పి నాకు అనిపిస్తున్నది, నాకు అదే విధంగా గోచరిస్తున్నది మహారాజా అని అంటూ ఏవం విలపమానం తం భరతం దీనమానసం అబ్రవీద్వచనం భూయః వసిష్ఠస్తు మహాముని. ఈ విధంగా తండ్రిని ఆ దశరథ మహారాజుని చూచి ఆయన యొక్క దేహం దగ్గర విలపిస్తూ ఉన్నాడు భరతుడు. కౌసల్యాదేవి దగ్గర దశరథుడిని తలుచుకుని తన ప్రమేయం లేదు అని చెబుతూ కౌసల్యాదేవి దగ్గర విలపిస్తూ ఉంటే భరతునికి కర్తవ్యాన్ని బోధించాడు వశిష్ఠుడు. నాయనా, ఇంక విలపించకూడదు, నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం చెయ్యి, నీ తండ్రికి చేయవలసిన సంస్కారములు చెయ్యి అన్నాడు. సరే అని చెప్పి సిద్ధపడ్డాడు. సిద్ధపడిన తర్వాత ఆ తైలద్రోణిలోంచి దశరథుడిని బయటకు తీసి అక్కడ ఉంచేటప్పటికీ అది చూచి మరలా భరతుడిలో శోకం అనేది ఉద్వేగం అనేది బయటకు వచ్చి మరలా విలపిస్తూ ఉంటే ఇప్పుడు కూడా వశిష్ఠ మహర్షి ఆయనను ప్రచోదన చేస్తూ ఉన్నాడు. ఏవం విలపమానం తం భరతం దీనమానసం అబ్రవీద్వచనం భూయః వశిష్ఠస్తు మహాముని అని అంటూ ఈ విధంగా తండ్రిని చూచి విలపిస్తున్నటువంటి దీనమైనటువంటి మనస్సు కలిగిన భరతుణ్ణి మహాముని వశిష్ఠః, మహాముని అయినటువంటి వాడు, మౌనాన్ మునిరుచ్యతే అని అన్నారు. కర్తవ్యాన్ని మరువనటువంటి వాడు, అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడేటువంటి వాడిని ముని అని అన్నారు.
అందుకే అంటారు వార్ధకే మునివృత్తీనాం అని చెప్పి అన్నారు. వార్ధక్యంలో ఉన్నప్పుడు సహజంగా అనేకమైనటువంటి అనుభవాలు రావడంతో అనేకమైనటువంటి మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా వారిని పిలిచి వీరిని పిలిచి చెప్పాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ వార్ధక్యం వచ్చిన తరువాత తమ కర్తవ్యములు ఏవైతే ఉన్నాయో భగవద్ధ్యానాదులు, అదేవిధంగా పిల్లలకేమైనా బోధించడము, ఆ కర్తవ్యములను గుర్తుపెట్టుకుని అంతవరకు ఎంతవరకు అయితే మాట్లాడాలో అంతవరకే మాట్లాడటం అనేది కూడా ఒక గొప్ప వరం అన్నమాట. అలా ఉండగలిగినప్పుడు నలుగురు కూడా మెచ్చుకుంటారు. లేని పక్షంలో అందరి చేత మాట పడవలసి వస్తుంది. మరి ఇక్కడ మునిహిని అన్నారు అంటే ఏది మాట్లాడాలో దాన్ని విడవకుండా మాట్లాడేవాడు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడనటువంటి వాడు, కర్తవ్యాన్ని బోధించేటటువంటి వాడైన ఆ వశిష్ఠ మహర్షి భూయః వచనమబ్రవీత్ మరలా ఈ విధంగా అంటూ ఉన్నాడు. ప్రేతకార్యాణి యాన్యస్య కర్తవ్యాని విశాంపతే తాన్యవ్యగ్రం మహాబాహో క్రియంతాం అవిచారితం. ఇంకా నాయన భరత, మహాబాహో గొప్ప బాహుబల సంపన్నుడైనటువంటి వాడా, మహారాజ లక్షణములు కలిగిన వాడా, విశాంపతే ప్రజలకు పాలకుడైనటువంటి దశరథ మహారాజుకి యాని ప్రేత కార్యాన్ని ఏవైతే సంస్కారములు ఉత్తరక్రియలు చేయవలసి ఉన్నవో అవన్నీ కూడా కర్తవ్యాన్ని, అవి తప్పనిసరిగా నీవు చెయ్యవలసినటువంటివి, వాటినన్నిటినీ కూడా నీవు చెయ్యి. అవిచారితం అవ్యగ్రం క్రియతాం, చేసేటప్పుడు ఏదో విచారంగానో లేకపోతే మధ్య మధ్యలో విఘ్నములు కలుగుతూనో అలా చేయకూడదు. పూర్తిగా శ్రద్ధతోటి, పూర్తిగా అంటే ఆ శోకాన్ని విడిచిపెట్టి ఆ కార్యక్రమం మీద దృష్టి పెట్టి దశరథునికి చేయవలసినటువంటి ఉత్తర క్రియలను చేయమని అన్నాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఎవరైనా గతించినప్పుడు వారి మీద ఉండేటటువంటి ప్రేమతోటి శోకం అనేది కలుగుతూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో ఉత్తర క్రియలు అవి చేసేటప్పుడు మాత్రము కన్నీరుతో విలపిస్తూ ఏడుస్తూ మాత్రం వాటిని చెయ్యకూడదు అని అన్నారు. ఎందుకంటే అదేమిటి, అటువంటి సందర్భంలో ఏడుపు రాకుండా ఉంటుందా అని అంటే ఏడుపు వస్తుంది. అయినప్పటికీ కూడా కన్నీరు రాకుండా వాటిని గుండెను గట్టిగా చేసుకొని కర్తవ్యం మీద దృష్టి పెట్టి శ్రద్ధగా ఆచరించాలి తప్ప ఏడుస్తూ కనుక చేసినట్లయితే వీరి యొక్క కన్నీటిని ఆ గతించినటువంటి వారు త్రాగుతారు, అది దోషకరమవుతుంది. కావున ఎంత బాధ కలిగినప్పటికీ కూడా ఆ విధంగా ఏడవకుండా అంటే కన్నీరు మున్నీరుగా విలపించకుండా ఆ కర్తవ్యాలను నిర్వర్తించాలి అని మనకు స్మృతి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకనే ఇక్కడ వశిష్ఠ మహర్షి ఏమంటున్నాడు, నాయనా నీవు ఆ శోకాన్ని విడిచిపెట్టి నీవు చేయవలసినటువంటి దశరథ మహారాజుకు చేయవలసినటువంటి సంస్కారములను, ఆ కర్తవ్యములను అవిచారితం, విచారించకుండా అంటే బాధపడకుండా మధ్య మధ్యలో ఆపకుండా నీవు చక్కగా శ్రద్ధగా ఆ కార్యక్రమాలను నిర్వర్తించవయ్యా అని అంటూ తథేతి భరతో వాక్యం వశిష్ఠస్యాభిపూజ్య తత్ ఋత్విక్ పురోహితాచార్యాన్ త్వరయామాస సర్వశః. ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి చెప్పాడో వెంటనే భరతుడు కన్నీళ్లు తుడుచుకుని సరే మహర్షి ఇంక నేను సిద్ధం అని అంటూ ఆ గుండెను కాస్త గట్టి చేసుకుని ఆ శోకాన్ని ఆపుకుని భరత వశిష్ఠస్య తద్వాక్యం అభిపూజ్య, వశిష్ఠ మహర్షి యొక్క మాటనే శిరోధార్యంగా పూజనీయంగా భావించి గౌరవించి సర్వశః ఋత్విక్ పురోహితాచార్యాన్ త్వరయామాస. ఇంకా అంతా చూశాడు, అక్కడ ఎంతో మంది ఋత్విక్కులు, ఆచార్యులు, పురోహితులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వారందరినీ కూడా చూస్తూ అయ్యా ఇక మీరందరూ కూడా ఇంకా ఈ సంస్కారాలు చేయటానికి అన్నీ సిద్ధపరచండి అని చెప్పి వారందరినీ కూడా త్వరపెడుతున్నారు. ఇక్కడ ఋత్విక్కులు, పురోహితులు, ఆచార్యులు అని చెప్పి 3 రకాలుగా చెప్పారు. ఏమిటంటే విశేషము, యజ్ఞంలో ఆయా క్రియలను నిర్వర్తించడానికి, హోమక్రియలను వీటిని నిర్వర్తించడానికి వరింపబడిన వాళ్ళు అంటే ఎంచుకున్నటువంటి వారిని ఋత్విక్కులు అంటారు. అజ్ఞాధేయం పాకయజ్ఞాన్ అగ్నిష్టోమాదికాన్ ముఖాన్ యఃకరోతి వృతో యస్య సతస్య ఋత్విక్ ఉచ్యతే అని చెప్పినట్లుగా యజ్ఞంలో అంటే ఫలానా కార్యం చేయటం కోసం మిమ్మల్ని గ్రహిస్తున్నాము అని చెప్పి
వరుణ ఇవ్వబడినటువంటి వారిని ఋత్విక్కులు అని చెప్పి అన్నారు. ఇంకా పురోహితులు అంటే వేద వేదాంగ తత్వజ్ఞ జపహోమ పరాయణ ఆశీర్వాద వచోయుక్త ఏష రాజపురోహిత అని వేద వేదాంగములన్నీ కూడా అధ్యయనం చేసిన వాడు, జపములు హోమములు కూడా ఎప్పుడూ కూడా నిర్వర్తించేవాడు, ఎల్లప్పుడూ కూడా హితమును పురహ అంటే ముందు హితమును కోరుకునేవాడు, అంటే ఆశీర్వచనమునే ఎప్పుడూ కూడా చెప్పేవాడు, తిట్టుకుంటూ కూర్చునేవాడు కాదు, ఎప్పుడు మంచి మాట్లాడుతూ మంచి జరగాలి అని కోరుకునేవాడు ఎవరైతే ఉన్నారో అతడిని పురోహితుడు అని చెప్పి అన్నారు. అటువంటి పురోహితుల్ని అలాగే ఆచార్యులు అని అన్నారు. ఇక ఆచార్యులు అని అంటే ఎవరైతే ఉపనయనము చేసి విద్యాబుద్ధులను నేర్పిస్తారో, వేద వేదాంగములను బోధిస్తారో వారిని ఆచార్యులు అని చెప్పి అన్నారు. ఉపనీయ వదేద్వేదం ఆచార్యస్స ఉదాహృత అని చెప్పి ఉపనయనం చేసి ఆ ఒటువుని దగ్గరకు తీసుకుని విద్యను బోధించేవాడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఆచార్యులు అన్నారు. మరి వశిష్ఠులు మొదలైనటువంటి వారు భరతునికి ఆచార్యులే అవుతారు కదా, వామదేవుడు మొదలైనటువంటి వారు వీళ్ళందరూ కూడా పురోహితులు, ఋత్విక్కులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా అక్కడే సిద్ధంగా ఉన్నారు. అందుకనే వారందరి అనుజ్ఞతోటి వారందరితోటి కలిసి వారి యొక్క ఆ మార్గనిర్దేశనంలో భరతుడు కర్తవ్యాలను కార్యాలను నిర్వర్తించవలసి ఉన్నది. అందుకనే వెంటనే భరతుడు ఏం చేస్తున్నాడు, వశిష్ఠ మహర్షి యొక్క మాట వినగానే ఇక మిగతా వీరందరినీ కూడా త్వరపెడుతూ ఉన్నాడు. అయ్యా ఇక నేను సిద్ధము, మీరందరూ కావలసినవన్నీ కూడా సిద్ధం చెయ్యండి అని అంటుంటే, ఏత్వగ్నయో నరేంద్రస్య చ అగ్న్యాగారాద్ బహిష్కృతా ఋత్విగ్భిః యాజకైశ్చైవ తే హ్రియంత యథావిధి. దశరథుడు నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి వాడు కావున రాజభవంతిలో దశరథుడు మరి అక్కడ గతించాడు కదా, అందుకని ఆ అగ్నియాగారం ఏదైతే ఉందో యజ్ఞశాల రోజు కూడా దశరథ మహారాజు యజ్ఞం చేసేటటువంటి నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి స్థానం ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళి ఆ దశరథ మహారాజు చేసినటువంటి ఆ అగ్నిహోత్రం ఏదైతే ఉన్నదో ఆ అగ్నిహోత్రములను గార్హపత్యాది అగ్నులు ఏవైతే ఉన్నాయో ఆ అగ్నిహోత్రమును తే ఋత్విగ్భిః యాజకైశ్చేవ యథావిధి అహ్రియంత. మరి ఋత్విక్కులు ఆ పురోహితులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దశరథ మహారాజు ప్రతిరోజు కూడా పూర్వం ఇంతకుముందు దశరథ మహారాజు ప్రతిరోజు అగ్నిహోత్రం చేసే చోటకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ అగ్నులను తీసుకుని వచ్చారు. తీసుకువచ్చిన తర్వాత శిబికాయ మధారోప్య రాజానం గత చేతనం బాష్పకంఠ విమనసః తమూహు పరిచారకాః. ఇంకా సేవకులందరూ కూడా ఆ దశరథ మహారాజుని ఆ దేహమును ఒక శిబిక మీద, శిబిక అంటే కనుక వాహనము వంటిది, పల్లకీ లాంటిది, ఆ పల్లకీ వంటి వాహనం మీద ఆ దశరథ మహారాజుని ఉంచి బాష్పకంఠాః విమనసః కన్నీళ్లను కంఠములోనే ఆపుకుని, అంటే రోదిస్తూ చెయ్యకూడదు అనే విషయాన్ని మరి చెప్పారు కదా, అందుకని బోరున విలపించడం లేదు, కానీ కంఠంలో ఆ కన్నీళ్లు అదే విధంగా ఉండిపోయాయి. అలాగా కన్నీళ్లను కంఠం దగ్గరే ఆపుకుని కంఠములన్నీ కూడా రుద్ధమైపోయాయి, అంటే కంఠములన్నీ బిగుసుకుపోయాయి, గద్గదమైపోయాయి, నోటిలోంచి ఎవరికి మాట రావటం లేదు, మౌనంగా తమ కర్తవ్యంగా చేసినట్లుగా వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. విమనసః కలత చెందినటువంటి బాధతో కూడినటువంటి మనస్సుతోటి తమ్ముహు ఆ మహారాజుని ఆ పల్లకి మీద ఉంచి అలా మోసుకుని వెళ్ళారట. హిరణ్యంచ సుపర్ణంచ వాసాంసి వివిధాని చ ప్రకిరంతో జనామార్గం నృపతేరగ్రతో యయుః. మరి అలా దశరథుడిని తీసుకువెళుతూ ఉంటే అనేక మంది జనులు, అటు సామంతరాజులు అలాగే పురోహితులు మంత్రులు మొదలైన వారు, రాజకుటుంబానికి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ దశరథునితోటి అలా ముందుకు వెళుతూ ఉన్నారు. జనాః నృపతేః అగ్రతః, జనులు ఆ దశరథ మహారాజును తీసుకువెళుతున్నటువంటి తోట ఆ ముందు భాగంలో ముందు హిరణ్యంచ, హిరణ్యము అంటే ఇక్కడ వెండి అనే అర్థం ఉన్నది. అలాగే ఆ వెండి మొదలైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని స్యాత్కోశశ్చ హిరణ్యంచ హేమరూప్యే
అని చెప్పినట్లుగా వెండి బంగారము రెండిటికి కూడా హిరణ్యం అనే పేరు మనకు కోశంలో తెలియజేస్తున్నారు. కావున వెండి మొదలైనటువంటి వస్తువులని వాటిని అంటే ఆ నాణెములు, సువర్ణంచ బంగారం మొదలైనటువంటి వాటిని, వివిధాని వాసాంసి ప్రకిరంత అనేకమైనటువంటి వస్త్రములను కూడా ప్రకిరంత వెదజల్లుతూ మార్గం యయుహు ఆ మార్గంలో వెళుతూ ఉన్నారట. అంటే అటు బంగారు నాణెములు, వెండి నాణెములు, అలాగే వస్త్రములు, వీటినన్నిటినీ కూడా ఆ దశరథ మహారాజు ముందు ఆ మార్గంలో వెదజల్లుతూ వాళ్ళు ముందుకు వెళుతూ ఉన్నారు. చందనాగరు నిర్యాసాన్ సరళం పద్మకం తథా దేవదారుణి చాహృత్య క్షేపయంతి తథా పరే. మరికొందరైతే చందన అగరు నిర్యాసాన్, అగురు అనే పాఠం కూడా మనకు ఉన్నది. అలాగా చందనము, అలాగే అగురు, అలాగే నిర్యాసము అంటే గుగ్గిలము అని అంటారు. ఈ గుగ్గిలము మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ ద్రవ్యములు అంటే చందనం నుండి అగరు చెట్ల నుండి వచ్చి, అలాగే ధూపద్రవ్యములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా సరళం పద్మకం క్షేపయంతి. సరళము పద్మకము అంటే సుగంధమును ఇచ్చేటటువంటి వృక్షములు ఇవన్నీ కూడా. ఈ సుగంధమును ఇచ్చేటటువంటి వృక్షముల నుండి వచ్చిన పొడి ఏదైతే ఉందో ఆ పొడిని కూడా వీళ్ళు తీసుకువస్తూ ఆ వృక్షముల యొక్క కట్టెలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టెలను కూడా తీసుకొని వాళ్ళు ముందు వెళ్తూ ఉన్నారు. అంటే అక్కడ ఆ మార్గంలో కూడా సుగంధములు వెదజల్లే విధంగా ఆ సుగంధభరితమైనటువంటి పొడిని కొన్ని చోట్ల అగ్ని యందు ఉంచడము, అదేవిధంగా సుగంధం వచ్చే విధంగా చేస్తూ వెళుతూ అపరే మరికొంతమంది అయితే గంధానుచ్య వచాంశ్చాన్యాన్ తత్ర గత్వాధ భూమిపం తతః సంవేశయామాసు చితా మధ్యేత మృత్విజః. ఇంకా చేరవలసినటువంటి ప్రదేశానికి వెళ్ళారు, అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత దేవదారు కట్టెలను అన్యాన్ ఉచ్చావచాన్ అనేకమైనటువంటి కట్టెలు ఏవైతే ఉన్నాయో గంధానాహృత్య చందనము మొదలైనటువంటి కాష్టములను వాటన్నింటినీ కూడా ఆహృత్య తీసుకువచ్చి వాటిని చక్కగా ఉంచి క్షేపయంతి అక్కడ పరిచి ఉంచారు. అధ తత్ర గత్వా ఋత్విజ తం భూమిపం తత్త ఉద్ధృత్య చితామధ్యే సంవేశమాసు. ఇంకా అక్కడ ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఈ గంధమును దేవదారు వృక్షముల యొక్క కట్టెలతోటి గంధపు చెక్కలతోటి కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడకు తీసుకువెళ్ళిన తర్వాత దశరథ మహారాజుని ఈ ఋత్విక్కులు వీరందరూ కూడా ఆ సేవకుల చేత ఆయన యొక్క దేహాన్ని ఆ పేర్చబడినటువంటి చితియందు ఉంచారు. చితామధ్యే సంవేశయామాసు అక్కడ పడుకోబెట్టారనమాట. ఆ తర్వాత తథాహుతాశనం దత్వా జేపుస్తస్యత మృత్విజః జగుశ్చతే యథాశాస్త్రం తత్ర సామాని జగుశ్చతే యథాశాస్త్రం తత్ర సామాని సామగాః. ఇంకా అక్కడ ఉంచి గంధపు చెక్కలము దేవదారు చెక్కలు వాటన్నింటినీ పరిచినటువంటి దాని మీద ఆ చితి మీద దశరథ మహారాజు యొక్క దేహాన్ని ఉంచిన తర్వాత తం హుతాశనం భరతేన దత్వా ఇంకా నిత్యహోమం చేస్తూ నిత్యాగ్నిహోత్రం దశరథ మహారాజు చేసినటువంటి చోట నుండి కూడా అగ్నిని తీసుకుని వచ్చారు కదా. ఆ త్రేతాగ్ని ఏదైతే ఉన్నదో ఆ త్రేతాగ్నిని భరతేన దత్వా భరతుని ద్వారా ఆ దశరథ మహారాజుకి ఉంచి తస్య సామగాహ జేపు ఆ దశరథ మహారాజుకి ఉత్తమగతులు కలగాలి అనే ఉద్దేశ్యంతో అక్కడ వచ్చినటువంటి పురోహితులు వీరందరూ కూడా అనేకమైనటువంటి మంత్రములను పఠిస్తూ ఉన్నారు. అంటే పైతృమేధికమునకు సంబంధించినటువంటి మంత్రములు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రములన్నీ కూడా పఠిస్తూ ఉన్నారు. సామగాహ ఉద్గాత మొదలైనటువంటి వారు సామగాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామగానమును కూడా ఋత్వికులు యథాశాస్త్రం శాస్త్రాన్ని అనుసరించి
సామవేదానికి సంబంధించినటువంటి ఆ సామగానాన్ని కూడా ఆ మంత్రములను కూడా పఠిస్తూ ఉన్నారు. ఈ విధంగా భరతుడు దశరథ మహారాజుకి అక్కడ ఉత్తర క్రియలను నిర్వర్తిస్తూ అగ్నిని దశరథ మహారాజు దగ్గర ఉంచాడు. అదేవిధంగా పురోహితులు వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి మంత్రములను జరుపుతూ ఈ విధంగా దశరథ మహారాజుకి దహన సంస్కారాదులన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నారు. ఇంకా ఆ తరువాత జరిగినటువంటి విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తమేవం శోక సంతప్తం తమేవం శోక సంతప్తం భరతం కైకయీసుతం భరతం కైకయీసుతం ఉవాచ వదతాం శ్రేష్ఠః ఉవాచ వదతాం శ్రేష్ఠః వశిష్ఠ శ్రేష్ఠ వాగృషిః వశిష్ఠ శ్రేష్ఠ వాగృషిః అలం శోకేన భద్రం తే అలం శోకేన భద్రంతే రాజపుత్ర మహాయశః రాజపుత్ర మహాయశః ప్రాప్తకాలం నరపతేః ప్రాప్తకాలం నరపతేః కురు సంయానముత్తమం కురు సంజ్ఞానముత్తమం వశిష్ఠస్య వచః శ్రుత్వా వశిష్ఠస్య వచః శ్రుత్వా భరతో ధారణాం గతః భరతో ధారణాం గతః ప్రేతకార్యాణి సర్వాణి ప్రేతకార్యాణి సర్వాణి కారయామాస ధర్మవిత్ కారయామాస ధర్మవిత్ ఉద్ధృతం తైల సంరోధాత్ ధృతం తైల సంరోధాత్ సతు భూమౌ నివేశితం సతు భూమౌ నివేశితం ఆపీతవర్ణవదనం ఆపీతవర్ణవదనం ప్రసుప్తమివ భూపతిం ప్రసుప్తమివ భూపతిం సంవేశ్య శయనే చాగ్రే సంవేశ్య శయనే చాగ్రే నానారత్న పరిష్కృతే నానారత్న పరిష్కృతే తతో దశరథం పుత్రః తతో దశరథం పుత్రః విలలాపసు దుఃఖితః విలలాపసు దుఃఖితః కిం తే వ్యవసితం రాజన్ ఇందే వ్యవసితం రాజన్ ప్రోషితే మయ్యనాగతే ప్రోషితే మయ్యనాగతే వివాస్య రామం ధర్మజ్ఞం వివాస్య రామం ధర్మజ్ఞం లక్ష్మణం చ మహాబలం లక్ష్మణం చ మహాబలం వయాస్యసి మహారాజ వయాస్యసి మహారాజ హిత్వేమం దుఃఖితం జనం హిత్వేమం దుఃఖితం జనం హీనం పురుష సింహేన హీనం పురుష సింహేన రామేణాక్లిష్టకర్మణా రామేణ క్లిష్టకర్మణ యోగక్షేమం తు తే రాజన్ యోగక్షేమం తు తే రాజన్ కోస్మిన్ కల్పయితా పురే కోస్మిన్ కల్పయితా పురే త్వయి ప్రయాతే స్వస్తాత్ త్వయి ప్రయాతే స్వస్తాత రామే చ వనమాశ్రితే రామే చ వనమాశ్రితే విధవా పృథివీ రాజన్ విధవా పృథివీ రాజన్ త్వయా హీనా న రాజతే త్వయా హీనా న రాజతే హీనచంద్రేవ రజనీ హీనచంద్రేవ రజనీ నగరే ప్రతిభాతి మా నగరే ప్రతిభాతి మా ఏవం విలపమానం తం ఏవం విలపమానం తం భరతం దీనమానసం భరతం దీనమానసం అబ్రవీద్వచనం భూయః అబ్రవీద్వచనం భూయః వసిష్ఠస్తు మహామునిః వసిష్ఠస్తు మహామునిః ప్రేతకార్యాణి యాన్యస్య ప్రేతకార్యాణి యాన్యస్య కర్తవ్యాని విశాంపతేః కర్తవ్యాని విశాంపతేః తాన్యవ్యగ్రం మహాబాహో తాన్యవ్యగ్రం మహాబాహో క్రియంతామవిచారితం క్రియంతామవిచారితం తథేతి భరతో వాక్యం తథేతి భరతో వాక్యం వసిష్ఠస్యాభిపూజ్య తత్ వసిష్ఠస్యాభిపూజ్య తత్ ఋత్విక్ పురోహితాచార్యాన్ పురోహితాచార్య
కార్యాన్ త్వరయామాస సర్వశః త్వరయామాస సర్వశః ఏ త్వగ్నయో నరేంద్రస్య చ ఏ త్వగ్నయో నరేంద్రస్య చ అగ్న్యగారాత్ బహిష్కృతాః అగ్న్యగారాత్ పరిష్కృతాః ఋత్విగ్భిర్యాజకైశ్చైవ ఋత్విగ్భిర్యాజకైశ్చైవ ఆహ్రియంత యథావిధి ఆక్రియంత యథావిధి శిబికాయామథారోప్య శిబికాయామధారోప్య రాజానం గతచేతసం రాజానం గతచేతసం బాష్పకంఠా విమనసః బాష్పకంఠా విమనసః తమోః పరిచారకాః తమోః పరిచారకాః హిరణ్యం చ సువర్ణం చ హిరణ్యం చ సువర్ణం చ వాసాంసి వివిధాని చ వాసాంసి వివిధాని చ ప్రకిరంతో జనామార్గం ప్రకిరంతో జనామార్గం నృపతేరగ్రతో యయుః నృపతేరగ్రతో యయుః చందనాగరు నిర్యాసాన్ చందనాగరు నిర్యాసాన్ సరళం పద్మకం తథా సరళం పద్మకం తథా దేవదారూణి చాహృత్య దేవదారుణి చాహృత్య క్షేపయంతి తథా పరే క్షేపయంతి తథా పరే గంధానుచ్చావచాంశ్చాన్యాన్ గంధానుచ్చావచాంశ్చాన్యాన్ తత్ర గత్వాథ భూమిపం తత్ర గత్వాధ భూమిపం తతః సంవేశయామాసుః తతః సంవేశయామాసుః చితామధ్యేత మృత్విజః పితా మధ్యేత మృత్విజః తథా హుతాశనం దత్వా తథా హుతాశనం దత్వా జేపుస్తస్య తదృత్విజః జేపుస్తస్య తద్విజః జగుశ్చ తే యథాశాస్త్రం జగుష్యతే యథాశాస్త్రం తత్ర సామాని సామగాః తత్ర సామాని సామగాః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే షట్సప్తతితమే సర్గే షట్సప్తతితమే సర్గే అష్టాదశ శ్లోకాః అష్టాదశ శ్లోకాః. భక్తులకు విజ్ఞప్తి, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమం రేపటి నుండి ఉదయం 6:50 ప్రారంభమవుతుంది. 6:50 నుండి 7:45 వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ గమనించి తదనుగుణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరిధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్.
అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కీః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.